దళిత న్యాయాధికారిని కులం పేరుతో దూషించి బూటుతో కొట్టి సస్పెండ్ చేయించడం వంటి చర్యల ద్వారా ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సివి నాగార్జున రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని 61 మంది రాజ్యసభ సభ్యులు ఆరోపించారు. ఆయన్ను పదవి నుంచి అభిశంసన ద్వారా తొలగించాలని కోరారు. ఈ మేరకు అర్జీని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో కలిసి రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి సమర్పించారు. ఈ అర్జీపై ఏచూరితో పాటు సిపిఐ నేత డి రాజా, జేడీయూ అధ్యక్షుడు శరద్ పవార్, కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్, ఆస్కర్ ఫెర్నాండెజ్, జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ పునియా తదితరులు సంతకాలు చేశారు. జస్టిస్ నాగార్జునరెడ్డి న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడంతో పాటు రాయచోటిలో గతంలో న్యాయమూర్తిగా పనిచేసిన ఎస్ రామకృష్ణ అనే దళితుడిని కులం పేరుతో దూషించి భౌతికంగా దాడి చేశారని 61 మంది రాజ్యసభ సభ్యులు ఆరోపించారు. తాను చెప్పిన చట్టవిరుద్ధమైన పనులు చేయనందుకు కక్ష కట్టి ఆయన్ను రాయచోటి నుంచి చింతపల్లికి బదిలీ చేశారని తెలిపారు. కడప జిల్లా రాయచోటిలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేసిన రామకృష్ణ ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు. ఆయన రాయచోటిలో మెజిస్ట్రేటుగా పనిచేస్తున్నప్పుడు నమోదు చేసిన ఓ మరణ వాంగ్మూలం నుంచి తన సోదరుడైన పవన్ కుమార్ రెడ్డి పేరును తొలగించాలని జస్టిస్ నాగార్జునరెడ్డి ఒత్తిడి తీసుకొచ్చారు. 2012 నవంబర్ 30న జస్టిస్ నాగార్జునరెడ్డి మెజిస్ట్రేట్ రామకృష్ణకు ఫోన్ చేసి మరణ వాంగ్మూలం నుంచి తన సోదరుడి పేరు తొలగించాలని ఆదేశించారు. అందుకు నిరాకరించడంతో జస్టిస్ తనను దూషించడంతో పాటు బెదిరించినట్టు రామకృష్ణ ఆరోపించారు. జస్టిస్ నాగార్జునరెడ్డి తన పదవిని అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయల స్థిర, చర ఆస్తులు సంపాదించుకున్నారని, ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టుకున్నారని ఎంపీలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆస్తులు ఆయన భార్య శోభ, కుమార్తెలు సునిశ్చల, సునైన పేర్లపై రిజిస్టర్ అయినా డబ్బు మాత్రం నాగార్జునరెడ్డే అందించారని తెలిపారు. వారి కుటుంబ సభ్యులో ఎవరికీ సొంత ఆదాయ వనరులు లేవని పేర్కొన్నారు. 2 లక్షల రూపాయలకు మించి వ్యవసాయేతర ఆదాయం ఉన్నవారు కర్ణాటకలో వ్యవసాయ భూమి కొనుగోలు చేయడం కర్ణాటక చట్టాల ప్రకారం నిషిద్ధం. జస్టిస్ నాగార్జునరెడ్డి న్యాయవాదిగా ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లా 1వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టులో దాఖలైన కేసులో 9వ ప్రతివాది తరపు న్యాయవాదిగా ఉంటూనే ఆ కేసులోని షెడ్యూల్డ్ ఆస్తిని ఆయన తన బంధువుల పేరున కొనుగోలు చేశారని ఎంపీలు అర్జీలో తెలిపారు. జస్టిస్ నాగార్జునరెడ్డి తన పదవిని అడ్డుపెట్టుకుని దిగువ స్థాయి న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేశారని ఎంపీలు తెలిపారు. జస్టిస్ తమను దూషించారంటూ ఆయన ఇంట్లో అద్దుకున్నవారు నాగార్జునరెడ్డి, ఆయన భార్య బిడ్డలపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినా ఆ ఫిర్యాదును మూసేశారని ఎంపీలు తెలిపారు. జస్టిస్ నాగార్జునరెడ్డిని అభిశంసించాలని కోరుతూ 61 మంది రాజ్యసభ సభ్యులు ఇచ్చిన పిటిషన్ను స్వీకరించిన చైర్మన్ హమీద్ అన్సారీ దాన్ని ఆశాంతం పరిశీలించి అందులోని సంతకాలను రూఢి చేసుకున్నారు. చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరిస్తానని హామీ ఇచ్చారు. 3 సభ్యులతో కూడిన కమిటీ ద్వారా విచారణ జరిపించాల్సిందిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తానని అన్సారీ స్పష్టం చేశారు.